ఇసుక మంగళగిరిలో జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కీలక అంశాలపై చర్చించున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ జనసేన మీటింగ్ పై అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరి సేపటి క్రితమే అటు మంగళగిరిలో జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం దాదాపు 120 మందితో పవన్ కళ్యాణ్ కీలక మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ మీటింగ్ కి సంబంధించి కొన్ని కీలక విషయాల మీద పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. పార్టీలోని అంతర్గత విషయాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన నిర్మాణం, ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నాయకుడిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక పార్టీకి సంబంధించి ఇప్పటికే కొంతమందికి సంబంధించిన నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ గా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఏదైనా పార్టీకి సంబంధించిన ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నా సరే వాటిని వెంటనే క్లియర్ చేసుకోవాలంటూ కూడా గతంలోనే ఉన్నారు. అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన కొంత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంత ట్రాప్ చేసి వివాదాల్లో సృష్టించే ప్రమాదం ఉన్నట్టు కూడా గతంలోనే అటు పార్టీ నుంచి ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలోని కొంత నాయకులకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ గా వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పార్టీ బలోపేతానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, అలాగే కొన్ని కీలక కమిటీలు కూడా వేయాలంటూ కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులకు ఆ గతంలో కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే సూచనలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించి పార్టీల వారీగా కూడా అక్కడ లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్స్ లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎంత శాతం జనసేనకు రావాలి అంటూ కూడా వాటన్నిటి మీద కీలకంగా నిర్ణయం తీసుకొని అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం గెలిచే విధంగా కూడా పనిచేయాలంటూ అయితే ఆ పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నాయకులకి చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు బహిరంగంగానే కొంత కూటమి ప్రభుత్వం మీద ఈ మధ్య కాలంలో విమర్శలు చేస్తారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాల మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే వివరణ కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఆ గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేయాలి, మండల కమిటీ, జిల్లా కమిటీలు వేయాలంటూ కూడా ఆయన జిల్లాల వారీగా కూడా కొన్ని మీటింగ్స్ పెట్టారు. కాబట్టి ఆ మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ గురించి ప్రధానంగా మీటింగ్ లో అయితే మాట్లాడబోతున్నారు. ఇంకా దాంతో పాటు అంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచే ఏదైనా సరే పార్టీకి సంబంధించిన నిర్ణయాలు అనేది తానే స్వయంగా ఉండి చూసుకుంటానంటూ కూడా గతంలో ప్రకటించారు. కాబట్టి పార్టీకి సంబంధించిన బలోపేతం అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పూర్తిగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఆపరేట్ చేస్తారంటూ కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే కీలకంగా నాయకులతో అయితే మాట్లాడబోతున్నారు. అంటే టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ 18 నెలల కాలంలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం అనేది అన్ని స్థాయిలో అమలు అవుతుంది. దానికి సంబంధించిన అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే అటు టీడీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించిన నాయకుల్ని కలుపుకొని వెళ్లే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వం మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ఉండాలంటూ కూడా కీలకంగా అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఏదైనా సరే పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు కావచ్చు, అలాగే పదవుల విషయాల్లో మాత్రం ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దు. పార్టీకి సంబంధించిన కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో క్రమశిక్షణ కమిటీకి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకి ఆ ఇన్ఫర్మేషన్ అందించాలి తప్ప బహిరంగంగా ఎక్కడ ప్రకటన చేయదు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు ఈ కూటమి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన పెద్దలో ఈ బహిరంగంగా కూడా కొన్ని వివాదాలకు సంబంధించిన మాట్లాడితే అది కూటమి ప్రభుత్వానికి కావచ్చు, కూటమి పార్టీకి సంబంధించి కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని వైసీపీ కూడా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వైసీపీకి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి ఎవరు కూడా బయట మాట్లాడొద్దంటూ కూడా కీలకంగా అయితే సీరియస్ గా అయితే పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అటు తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ, టీడీపీకి సంబంధించి కొంత ఇష్యూస్ జరుగుతున్నాయి. అటు వైసీపీ రెచ్చగొట్టే చర్యలు చేస్తుంది. కాబట్టి అక్కడ ఎవరికి కూడా రెస్పాండ్ అవ్వద్దు. కేవలం ఏదైతే న్యాయపరంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా అటు జనసేన నాయకులకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలకంగా దిశానిర్దేశం చెప్పబోతున్నారు. దాదాపు 120 మంది నాయకులతో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా కూడా మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ సంబంధించి చాలా కొన్ని కీలక సూచనలు అయితే చేస్తున్నారని అయితే తెలుస్తుంది. నాని, ఇసుక తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై పోటీ గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించి
తెలంగాణ ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మీటింగ్ అయింది. అయితే ఈ జనరల్ బాడీ మీటింగ్ తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా ఇప్పటికే అటు జనసేన పార్టీ ప్రకటించింది. దానికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఆ ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా రావాలంటూ కూడా ఇప్పటికే అక్కడ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి హజ్ కమిటీ అనేది కూడా తెలంగాణలో ప్రత్యేకంగా కొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దాని గురించి కూడా తెలంగాణ నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఏరియాల్లో, సెలెక్టెడ్ ఏరియాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ పర్యటన మీద కూడా అటు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అక్కడ జనసేన బలం ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం అనేది తెలంగాణలో కూడా ఉంది. అంటే అక్కడ కూడా ప్రచారం చేసి తెలంగాణకు సంబంధించి అభివృద్ధి ఎలా చేయబోతుంది జనసేన పార్టీ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది యువత పోటీ చేసే విధంగా కూడా ముందుకు రావాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాబట్టి అక్కడ ఎక్కువ యువత అనేది ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బీఫామ్ ఇచ్చేసి వెంటనే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా తెలంగాణ నాయకులతో అయితే పవన్ కళ్యాణ్ మరి కాసేపులో మాట్లాడబోతున్నారు. టోటల్ గా జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే పార్టీకి నష్టం కలిగించే అంశాలు మాత్రం బయటకు మాట్లాడకూడదు, అది ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రాజేష్. ఇక ఏపీలో కల్తీ వ్యవహారంపై సిబిఐ సిట్ రిపోర్టు వెలువడిన తర్వాత దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందా? ఆ ట్రాప్లో అధికారం టీడీపీ పడిందా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలో టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, వారి ట్రాప్లు టీడీపీ నేతలు పడొద్దని టెలికాన్ఫరెన్స్లో హెచ్చరించారు. అసహనంతో స్పందిస్తే రెండు పార్టీల మధ్య తేడా ఉందని స్పష్టం చేస్తూ శాంతి సమన్వయం పాటించాలని నేతలకు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, చంద్రబాబు ఏం సూచించారు? ప్రశ్నాని ఆంధ్రప్రదేశ్ లో కల్తీ నయ వివాదం పైన సిబిఐ సిట్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ కి సంబంధించి వైసీపీ నేతలు ఈ రిపోర్ట్ ని వారికి అనుకూలంగా అయితే మార్చుకొని పలు ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యి ఉందో కల్తీ నెయ్యిలో ఎటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వు కలవలేదని, కేవలం రసాయనాలు మాత్రమే కలిసాయని పలు ప్రెస్ మీట్లు పెట్టి వారిని వారు ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మనం చూసుకుంటే పలు ఘర్షణలు అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా ప్రెస్ మీట్లని పెట్టి ప్రెస్ మీట్ లో ఇప్పుడున్న అంటే సీఎం చంద్రబాబుని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా బూతులు తిట్టడం కూడా మనం చూసాము. అవే వ్యాఖ్యలు ఇటీవల మనం చూసుకుంటే అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ అవే వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే ఈ కల్తీ నెయ్యి వివాదాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి కేసుల్లో ఇరుక్కొని వారు ఏమి చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా మనకి తెలిసిందని చెప్పడం జరుగుతుందని. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ తో ముఖ్యమైన నాయకులతో అయితే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. పలువురికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఈ వైసీపీ నేతలందరూ కలిసి కల్తీ నెయ్యిని పక్కదారి పట్టించే నేపథ్యంలో ఇటువంటి ఘర్షణలకి అంటే స్వయంగా వారే ఇటువంటి ఘర్షణలు ఏర్పడేటట్టు చేస్తున్నారు. సో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎంత అయితే మైండ్ గేమ్ ఆడుతున్నారో ఆ మైండ్ గేమ్ ట్రాప్ లో అయితే టీడీపీ నాయకుల్ని ఎవరిని పడొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రాప్ లో ఇరుక్కుంటే మాత్రం ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకైనా కూడా శిక్ష విధిస్తాను అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒక రెచ్చగొట్టే ధోరణిలో అయితే ముందుకి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎటువంటి ఘర్షణ అయితే చోటు చేసుకుందో వాటన్నిటికి సంబంధించి ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా చేశారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి వివాదం ఉందో కల్తీ నెయ్యికి సంబంధించి సిబిఐ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని పక్కదారి పట్టిస్తూ ఆ రిపోర్ట్ లో థ్యాంక్ యూ బిందు. రైట్, ఇక తిరుమల వెళ్దాం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవికి ఎవరు తెచ్చారు? ఆయన ప్రభుత్వం బదిలీ చేసింది.
టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండోసారి ఈఓ పదవి దక్కించుకున్న సింఘాల్కు పాత పాపం వెంటాడింది. 6 ఏళ్ల క్రితం అంటే 2020 ఫిబ్రవరిలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు ఆయన్ను స్వామివారి సేవకు దూరం చేసింది. 2020 ఫిబ్రవరిలో అప్పటి టీటీడీ పాలక మండలి నెయ్యి సేకరణ పాలసీని అడ్డగోలుగా మార్చినప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి సింఘాల్ సాహసించలేదు. అదే విషయాన్ని సిబిఐ ప్రభుత్వానికి నివేదించింది. సింఘాల్ అసమర్థతను స్పష్టంగా ఎత్తి చూపడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా నిబంధనలో అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఏంటో తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నాని. ఏదైతే చూసుకుంటే టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను కూడా ఇటు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్నటి రోజున కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని అనంతరం కూడా ఇటు టిటిడి ముఖ్యాధికారులు కూడా ఆయనకి శ్రీవారి ప్రతిమను కూడా అందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి చూసుకుంటే 2019 వరకు అప్పట్లో ఈఓగా ఉన్నటువంటి అంటే ఏదైతే ఈ కల్తీ వ్యవహారంలో ఇటు సంబంధించి కూడా ఇటు గోలేబాబా డైరీలకి విషయంలో కావచ్చు, వాటిని ప్రతిపాదించే విషయంలో కూడా చాలా బలోపేతంగా వ్యవహరించినటువంటి ఈవో అటు తర్వాత కూడా ఇటు సడలింపు ఇవ్వడం ఏంటని చెప్పి కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించి ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టుకి కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునింది. ఈ నేపథ్యంలో ఆయన్ని బదిలీ చేస్తూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే 1996 బ్యాచ్ కి చెందిన రవిచంద్ర ముగ్దాడను కూడా నియమిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆయన కూడా తక్షణం ఇటు టీటీడీ ఈఓగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఈ బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా ముందుగా అంటే ఈ కాస్త సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా ఇటు అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కూడా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ఇటు మరో పక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకున్న పరిస్థితి. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ 6 ఏళ్ల కాలంలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఏ ఒక్క ఈఓ కూడా స్థిరమైన పాలన అంటే 2 ఏళ్లు తమకు కేటాయించిన స్థిరమైన పాలన కొనసాగించలేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దేనికైనా అంటే గత ప్రభుత్వం 2019 వరకు కూడా ఏ ఈఓ వచ్చినా కూడా 2 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పరిస్థితి. అటు తర్వాత 2019 నుంచి వైసీపీ హయాంలో చూసుకుంటే ఏ ఒక్క ఈఓ కూడా కరెక్ట్ గా 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోకుండా వెనుదిరిగినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అప్పటి సింఘాల్ కూడా 17 నెలల పాటు ఇటు పాలన సాగించారు. అటు తర్వాత కూడా జవహర్ రెడ్డి ఈ బాధ్యతలుగా తీసుకొని అంటే 2020లో ఈయన బాధ్యతలు తీసుకొని అటు తర్వాత కూడా 17 నెలల్లోనే ఆయన కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా టిటిడి అదనపు ఈఓగా ధర్మారెడ్డి వ్యవహరిస్తూ అదే విధంగా కూడా ఆయన కూడా సిఎఫ్ఓగా కూడా ఇటు బాధ్యతలు అంటే ఈఓగా కాకుండా సిఎఫ్ఓగా ఈఓ బాధ్యతలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అటు తర్వాత కూడా చూసుకుంటే ఆయన కూడా ఎవరు కూడా ఈ 6 ఏళ్ల కాలంలో కూడా సుస్థిరంగా పాలన సాగించలేని ప్రధానంగా అదే విధంగా చూసుకుంటే శ్యామలరావు వచ్చారు. వీళ్ళు సంబంధించి ఈయన కూడా కేవలం 14 నెలల పాటు మాత్రమే ఇక్కడ టీటీడీ ఈఓగా కొనసాగారు. ఏదైతే చూసుకుంటే పాలక మండలితో సఖ్యత లేకపోవడంతోనే ఆయన కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి. అటు తర్వాత సింఘాల్ కూడా ఇటు అధికారంలోకి వచ్చారు. ఈయన వచ్చి కేవలం 6 నెలల్లోనే కూడా థ్యాంక్ యూ సెల్వం. ఇక నెల్లూరు వెళదాం. నెల్లూరు జిల్లాలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం అటవీ భూముల్లోనూ మట్టి మాఫియా దందా కొనసాగుతోంది. అనంతవరంలోని ప్రభుత్వ అటవీ భూములపై మట్టి మాఫియా కన్నుపడింది. 2 రోజులుగా భారీ జేసీబీలతో గ్రావెల్స్ను తరలిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీలు గ్రావెల్ను తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారులు కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు నుంచి నాగతేజ అందిస్తారు. నాగతేజ చెప్పండి. థ్యాంక్ యూ నాని. ఏదైతే కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గ్రావెల్ దందా కావచ్చు, ధనార్జన కూడా కొంతమంది ధనార్జన కూడా గ్రావెల్ లో కూడా పెద్ద మొత్తంలో కూడా తరలిసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటు దగదర్తి మండలంలోని అనంతవరంలో కూడా గ్రామం సంబంధించి అటవీ ప్రభుత్వ భూముల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా గత 2 రోజులుగా ప్రొక్లైన్లు భారీ లారీల సాయంతో కూడా గ్రావెల్ తరలిస్తుంటే నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ యజమానులు కావచ్చు, అయితే ఈ భూమి యజమానులు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ తో స్పందించినటువంటి వెంటనే ఏదైతే మైనింగ్ శాఖ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నటువంటి వెహికల్స్ ప్రొక్లైన్స్ యజమానులకు కూడా పూర్తి స్థాయిలో వాటి వెహికల్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ వారి యొక్క దృష్టి మళ్లించి ఇటు ప్రభుత్వ అటవీ ప్రాంతాల్లో కూడా వీరు చొరబడి ధనార్జన ధ్యేయంగా కూడా ఏదైతే ఖనిజ సంబంధించిన సినరేజీ వ్యవస్థ, ప్రభుత్వ గుత్తేదారు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారంతో కూడా వారి కన్నుసన్నులోనే నడుస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ భూములకు సంబంధించిన యజమానులు ఎవరితో వారు కూడా పూర్తి పెద్ద మొత్తంలో ఆరోపిస్తున్నారు. నేడు జిల్లా కలెక్టర్ లో జరుగుతున్నటువంటి గ్రీవెన్స్ కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రావెల్ రవాణాపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అక్రమంగా చేసినటువంటి గ్రావెల్ తరలిని కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే సంబంధిత శాఖలకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా అనంతవరంలో ఉన్నటువంటి
ప్రభుత్వ అటవీ ప్రాంతాల్లో కూడా చొరబడ్డారు. ధనార్జన ధ్యేయంగా లారీలో కూడా పెద్ద మొత్తంలో వేల రూపాయల ధనార్జనగా దోచుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రభుత్వ భూములు కూడా గ్రావెల్ తరలిసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ వెళ్ళినటువంటి మీడియా కావచ్చు, ఎవరైతే భూములకు సంబంధించిన యజమానులు వారు ప్రశ్నిస్తే వారిపై దాడులు తెగబట్టడం, అదేవిధంగా వారిపై లేనిపోయిన కేసులు కూడా పెడతారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆరోపిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే భూమి యజమానులకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో తమ భూముల్లో ఎందుకు అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారో, తమకి ఏదైనా అనుమతి ఉందని ప్రశ్నించే వరకు కూడా వారు దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దగదర్తిలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకెళ్తారు. కానీ ఇదంతా ఎమ్మెల్యేకి సంబంధిత వ్యవహారం కాదు. కానీ ఇది మాత్రం ఏదైతే సినరేజీ ఉందో వారే ఈ కనుసనలో కూడా అధికారులు, మరోవైపు పాలకుల యొక్క కనుసనలో లేకుండా వారి యొక్క దృష్టి మళ్లించి పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్రావెల్ తరలిస్తున్నటువంటి ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కానీ గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో వారిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రకటనలు కూడా సీజ్ చేసినప్పటికీ వారి దృష్టి మళ్లించి నేడు అనంతవరం ఖర్చు తిరుగుపాడు స్థానికంగా కొన్ని గ్రామాల్లో అటవీ ప్రాంతాలు సరిపడి ఈ తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వీటిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి గ్రావెల్ రవాణాకి పూర్తి స్థాయిలో అక్రమంగా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి స్థానిక ఉన్నటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తారు. పెద్ద మొత్తంలో లేఅవుట్లు కావచ్చు, సంబంధిత కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు కూడా యొక్క గ్రావెల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ తమకు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవహారం అంతా కూడా ఓవైపు మీడియా వెళ్ళి ఇటు అయితే స్థానిక ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మరోవైపు మైనింగ్ శాఖను కనుక సంబంధిత వ్యవహారంపై కూడా వివరణ కోరగా వారు ఒకటే చెప్తున్నారు, తమకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం అనుమతులు కొన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. కానీ అనుమతులు లేకుండా ఎక్కడైతే ఈ యొక్క గ్రావెల్ రవాణా జరుగుతుందో వారిపై పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వైపు మైనింగ్ శాఖ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అని. సో ఓవరాల్ గా చూద్దాం, వైపు జిల్లా కలెక్టర్ కావచ్చు, మరోవైపు మైనింగ్ శాఖ ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ప్రజా సంఘాల నేతలు కావచ్చు, ప్రత్యేకించి అక్కడ స్థానికంగా భూ యజమానులు ఎవరైతే ఉన్నారో యొక్క గ్రామీణ అక్రమ రవాణాకి కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాలు ఏది మారినా కానీ కొంతమంది ధనార్జన ధ్యేయంగా పాలకులు అండదండలతో కావచ్చు, ప్రత్యేకించి మైనింగ్ శాఖ కావచ్చు, కొన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే డబ్బులు వసూలు చేసి ధనార్జన ధ్యేయంగా కూడా ముందుకెళ్తారని చెప్పేసి ప్రత్యేకంగా వస్తున్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా దీనిపై ప్రత్యేకించి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, మరోవైపు మైనింగ్ తో పాటు జిల్లా కలెక్టర్ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది నాని. థ్యాంక్ యూ తేజ. రైట్, ఇక కడపకు వెళ్దాం. కడప జిల్లాలో సంచలనం రేపుతూ 227 తుపాకీ లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులకు, నేరస్తులకు లైసెన్సులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పలువురు వైసీపీ ముఖ్య నేతలు, కిరాయి రౌడీలు, కబ్జాదారుల లైసెన్సులు రద్దయ్యాయి. వీరిలో 11 మంది కరడుగట్టిన నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరో 3 వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించారని తెలిసింది. జిల్లా ఎస్పీ సూచనల మేరకు కలెక్టర్ వీరందరి గన్ లైసెన్సులను రద్దు చేశారు. దీనిపై ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. కడప జిల్లా వ్యాప్తంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 754 జనరేషన్స్ కూడా మంజూరు చేయడం ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా అటు వైకాపా అనుసరణ కావచ్చు, లేదంటే ఎలక్షన్ స్పాన్సర్లు, లేదంటే గంజాయి స్పాన్సర్లు మరియు జిల్లా ప్రజలు అంటే ఏదైతే అన్యాయాలకు అక్రమాలకు అడ్డుగా చేరాల్సిన వారికి యొక్క గన్ లైసెన్స్ మంజూరు చేశారు. దాని ద్వారా అనేకులు ప్రజలు భయభ్రాంతులకు చేస్తున్నారని ఫిర్యాదులు మరియు ఆరోపణలు అనేక సందర్భంలో కడప జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో 744 జనరేషన్ సంబంధించి ఏదైతే ఎవరు వాటిని ప్రాణహానికి మాత్రమే ఉపయోగించుకోవాలో కానీ అన్యాయశాఖంగా అక్రమాలకు మళ్ళీ ప్రజలు భయభ్రాంతులు తీసేయడానికి ఎవరైతే కన్ను ఉపయోగిస్తున్నారు అదే టేబుల్ మీద పెట్టి భయభ్రాంతులు తీసేసి కబ్జాలు సెటిల్మెంట్ మరి చేస్తున్న పదవి కడప జిల్లాలో తెలుగుదేశం సందర్భంలో ఈ యొక్క గన్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 227 మంది యొక్క గన్ లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే అటు పులివెందుల నియోజకవర్గం కావచ్చు, లేదంటే జన్మలో ముఖ్య ఆంక్షలు ఎవరైతే వైకాపా ఆంక్షలు కావచ్చు, లేదంటే వైకాపా ఉన్నారు. ఇందులో మనం పూర్తి స్థాయిలో చూస్తుంటే వీరు మాత్రమే కాకుండా మరొక 11 మంది కరుడు కట్టిన నేరస్తులు కావచ్చు, లేదంటే గంజాయి మరియు జనసేన అక్రమ రవాణాలో ఉన్నటువంటి కీలక ముద్దాయిలు కూడా ఈ యొక్క జాబితాలో ఉండడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ నివేదికలను మేరకు ఆ జిల్లా విషయాల్లో ఒక విచారణ చేసి ఆ కమిటీకి ఆ జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఎస్పీ యొక్క విచారణ నివేదిక మేరకు కడప జిల్లా కలెక్టర్ కూడా వారి యొక్క గన్ లైసెన్స్ రద్దు చేస్తూ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం. రైట్, థ్యాంక్ యూ. ఇక కర్నూలుకి వెళదాం. ఓ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని వైసీపీ నేత ఒకరు 3 కోట్లకు టోకరా వేశారు. కర్నూలుకు చెందిన ఆ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మంగళగిరి మాజీ ఎంపీపీ
మన్నంగి గోపిరెడ్డి 3 కోట్లు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తనను నమ్మించి మోసం చేశారంటూ ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భాగవతం అంతా బయటపడింది. అధికార పార్టీతో ఉంటుందని, ఖచ్చితంగా టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతోనే తాను అంత డబ్బు ఇచ్చినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసులో మున్నంగి గోపిరెడ్డిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. రైట్ నాని, రాష్ట్ర రాజకీయాల్లో నోటుకు సీటు లెక్కన ఒక్కొక్క ఉదాంతం బయటకు వస్తా ఉంది. ఏదైతే ఇటీవల కర్నూలు జిల్లాలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనకు సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి ఒక మహిళ కేసులు పెట్టిన నేపథ్యంలో అది మరొక ముందే తాజాగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ తనకు సీటు ఇప్పిస్తానని మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి తన వద్ద 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో 3 కోట్ల రూపాయలు సీటు ఇప్పించకపోగా 3 కోట్ల రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ముందుగా తనకు డబ్బు ఇప్పించాలని చెప్పి కూడా ఆ మహిళ అతన్ని అడగడంతో అతను నిరాకరించిన నేపథ్యంలో పెద్దల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లిన మహిళ ఏదైతే ఉందో 3 కోట్ల రూపాయలు విడతల వారీగా తనకు చెల్లిస్తానని చెప్పి పెద్దల సమక్షంలో ఒప్పుకున్న అతను దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా 2 సార్లు మాత్రమే కొంత డబ్బు చెల్లించిన తర్వాత 2 ఏళ్ల తర్వాత పూర్తిగా డబ్బులు ఇవ్వడం మానేయడంతో ఆ మహిళ తీవ్ర మనవేదనకు గురై పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల దీనికి సంబంధించి కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి విచారణ చేపట్టిన నేపథ్యంలో ముందుగా ఈ మాజీ ఎంపీపీ మున్నంగి గోపీనాథ్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో అతనికి నోటీసులు పంపినటువంటి పోలీసులు మధ్యవర్తిత్వం వహించినటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి అజయ్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇంకా కొంతమంది ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఏదైతే ఈ మహిళ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ఆ మహిళకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లుగా ఆరోపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ మహిళ పెట్టినటువంటి కేసులో ఇప్పటికే నంద్యాల జిల్లాకు చెందినటువంటి అజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా విచారిస్తా ఉన్నారు. ఏదైతే ఈ మహిళ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉందో 3 కోట్ల రూపాయలకు సీట్ ఇప్పిస్తానని చెప్పి చెప్పినటువంటి మున్నంగి గోపీనాథ్ రెడ్డి అనే మాజీ ఎంపీపీ తన మహిళ వద్ద 3 కోట్ల రూపాయలు తీసుకున్న మాట వాస్తవమే. నిజంగానే ఆ మహిళ డబ్బులు ఇచ్చిందని చెప్పి కూడా అతను కూడా విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మున్నంగి గోపీనాథ్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని చెప్పి కూడా అతనుకు నోటీసులు పంపినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయం ఏదైతే ఈ మహిళ పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినటువంటి విషయం బయటికి రానియకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎక్కడ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో పెద్ద నాయకులు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. నాని, దీనికి సంబంధించి ఆ మహిళ తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని కూడా సంప్రదించినట్టుగా సమాచారం అందుతుంది. తన సమస్య ఏదైతే ఉందో ఆ సీట్ ఇప్పిస్తానని మాజీ ఎంపీపీ వైసీపీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో సీట్ ఇప్పిస్తానని తన వద్ద 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడో అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేసి తన డబ్బు తిరిగి ఇప్పించాలని చెప్పి కూడా లోకేష్ కి విన్నవించినట్లుగా సమాచారం అందుతుంది. అని చూడాలి మరి ఈ కేసు వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మొత్తం మీద ఈ ఒక్క మహిళనే ఈ రకంగా డబ్బులు ఇచ్చి మోసపోయిందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాలు కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం అయితే ఉంది. నాని, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.